ప్రయత్నం సాగిస్తామని ఆందోళన ఉధృతం చేస్తామని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం నుంచి కూడా చెబుతున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏలూరులోని దీక్షా ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. వైఎస్ విజయమ్మ రాక కోసం వారందరూ కూడా ఎదురు చూశారు. వైఎస్ విజయమ్మ రాగానే ఆమెకు అభివాదం చేశారు. వైఎస్ విజయమ్మ కూడా అందరికీ అభివాదం చేస్తూ దీక్షను ప్రారంభించారు. ఈ రోజు ఉదయమే హైదరాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ ఏలూరుకు బయలుదేరారు. అయితే అడుగడుగునా కూడా అభిమానం ఆమెకు స్వాగతం పలికింది. దీంతో దీక్షా ప్రాంగణానికి చేరుకోవడానికి కొంత ఆలస్యమైంది. 12:10 ప్రాంతంలో ఆమె దీక్షను ప్రారంభించారు. మనం చూస్తున్నాం దీక్షా ప్రాంగణంలో వైఎస్ విజయమ్మ తమ దీక్షను ప్రారంభించారు. అందరూ వచ్చి ఆమెకి అభివాదం తెలుపుతూ దీక్ష కోసం విద్యార్థుల కోసం దీక్ష చేస్తున్న వైఎస్ విజయమ్మను అభినందిస్తూ తామంతా కూడా విజయమ్మ గారికి అండగా ఉంటామంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకు ఏలూరులోని దీక్షా ప్రాంగణంలో కనిపిస్తుంది. దృశ్యాలు మనం ఇప్పుడు మన ఏలూరు నగరంలో ఒకసారి వెనక్కి వెళ్ళమమ్మా ప్లీజ్, కొంచెం దయచేసి అందరూ కూడా దీక్షా ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ప్రస్తుతం దీక్షా ప్రాంగణం వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తరలి వచ్చినట్టుగా కనిపిస్తోంది. వారి ప్రధాన డిమాండ్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ దీక్షకు ఎలాంటి మద్దతు లభిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విద్యార్థి లోకంలో నిరసన ఈరోజు దీక్ష ద్వారా ఒక కొత్తగా కనపడింది. ఇప్పుడే సమస్యలు చేసుకుని దీక్షను ప్రారంభించారు. విద్యార్థి లోకంలో ప్రతి ఒక్కరిలో ఆ ఆక్రోశం కనపడుతుంది, ఆవేదన కనపడుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఫీపై వాళ్ళు వ్యక్తం చేసిన ఆగ్రహానికి ఈ రోజు రాష్ట్ర ఆందోళనకి ఒక వేదికగా చెప్పుకోవచ్చు. ప్రతి విద్యార్థులు మన పేరెంట్స్ లో ఆందోళన ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ద్వారా కొత్తగా కనపడుతుంది. విజయమ్మతో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యేలు ఇక్కడ చేరుకున్నారు. ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా ఇక్కడ చేరుకున్న వాళ్ళు విద్యార్థులు, మహిళలు, పేరెంట్స్ ఎక్కువగా కనపడుతున్నారు. ఎందుకంటే పేరెంట్స్ ఆవేదన ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే 2008 వరకు రాష్ట్రంలో సాచ్యురేషన్ రీతిలో అమల్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ కటాఫ్ గా మారింది, అంటే కోటలుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా పేద విద్యార్థులను ఉన్నత విద్యకు ఇంటర్ స్థాయి రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ఏలూరులోని దీక్షా ప్రాంగణంలో దీక్ష ప్రారంభించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. ఈ పథకాన్ని మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సమయంలో ఆయన ఒకటే చెప్పారు. మొత్తం సాచ్యురేషన్ పాయింట్ కి రాష్ట్రంలోని ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అందాలని ఒక మహోన్నతమైన ఆశయంతో ఆయన ఫీజుల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎంత ఆర్థికంగా భారమైనప్పటికీ ప్రభుత్వం దీన్ని బాధ్యతగా నిర్వహిస్తుంది. అలాగే భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడిగానే చూస్తుంది తప్ప ప్రభుత్వం దీన్ని భారంగా భావించదని చెప్పి ఆయన ఒక మహోన్నతమైన ఆశయంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే మహానేత వైఎస్ఆర్ మరణానంతరం ఏటికేడాది ప్రభుత్వం దీన్ని నీరుగారుస్తూ వస్తోంది. రోజుకో ఆంక్షలతో విద్యార్థుల సంఖ్యను కుదిస్తూ వస్తున్న ప్రభుత్వం ఈసారి ఏకంగా సబ్ కమిటీల పేరుతో తాత్సారం చేస్తుందనే వాదన వినిపిస్తోంది. కౌన్సిలింగ్ తేదీలను కూడా ప్రకటించలేని దయనీయమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉండడంతో విద్యార్థి లోకమంతా కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. సాచ్యురేషన్ మాట దేవుడెరుగు, కనీసం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుందో లేదో అన్న ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం చెప్తున్న వాదన మరోలా ఉంది. విద్యార్థులకే బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తాం తప్ప ఫీజు రీయింబర్స్మెంట్ అందించే పరిస్థితుల్లో మేము లేమని దాటవేసే ప్రయత్నం చేస్తోంది. పథకం నుంచి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై సమర శంఖం పూరించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి డిమాండ్ ను మరింతగా పెంచేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీలుగా ఈ రోజు నుంచి రేపటి వరకు ఏలూరులో దీక్ష చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.